ఫస్ట్ లో అయితే పాలు గెడ్లు కట్టేసేయి, నా దగ్గర బ్రెస్ట్ గట్టిగా గడ్డ కట్టేసేది, అన్ని పాలు ఉండేవి, బేబీ కూడా చక్కగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడేంటో అసలు సరిగ్గా పడుకోవట్లేదు, పాలు కూడా కాసేపే తాగుతున్నారు అని అనుకుంటున్నారా? అది ఏం కాదండి, మీ దగ్గర పాలు లేకపోవడం కాదు. కాకపోతే 3rd 4th months లో ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే పిల్లలు ప్రపంచానికి కొత్త, అన్నిటితో ఆడాలనుకుంటూ ఉంటారు, అందుకని తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. అండ్ వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీ పాలు తాగడంలో. చిటికలో తాగేస్తారు. అండ్ మీ బాడీ కూడా వాళ్ళకి ఎన్ని పాలు సరిపోతాయి బేబీకి అని అన్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ ఉండదు, కాబట్టి మీకు ఆ డౌట్ వస్తుంది. కానీ ఇఫ్ ఇన్ కేస్ బేబీ వెయిట్ బాగుండి బాగానే నిద్రపోతున్నారు, లేదా 7 times కంటే ఎక్కువ టాయిలెట్కి వెళ్తున్నారు అంటే మీ బేబీకి మీ పాలు సరిపోతున్నాయి. సో 3rd 4th months లో ఈ డౌట్ చాలా మంది రైజ్ చేస్తారండి, చాలా మందికి ఉంటుంది. సో డోంట్ వరీ అండ్ షేర్ టు అదర్స్ హూ ఆర్ ఇన్ నీడ్.